చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యం అలంకరించుతూ గురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుతున్నది. మీరు నా రుడుగు ఆలించి ఉన్నారు కదా. ఏమి వీరుల రూప లావణ్యాతిశయులు అపూర్వములే. ఈ జగన్మోహనాకృతులు ఎవరి ఉండదు. ఓ ఈ వీరులెవరు? ఇది మీరు ప్రతివచనం ఇయ్యరు. ఓ ఈ వీరులెవరు? ఇచ్చట నుండి నాకు కథం లేదు. నేనెంత భ్రమపడితివి, నీవే సత్వమే లేదు. ఇవి సాలభంజికలు. ఏమి విచిత్ర కల్పన, మరి లోకోత్తర కళా కౌశలం. అద్భుతం, అత్యద్భుతం. ఉద్యానవనమా? సభాభవనమున ఉద్యానవనమా? ఇది ఎంత రమణీయముగా ఉన్నది. వివిధ బలబలానత శాఖాసిక తనూర విరాజితంబు రాజిత తరుస్కంద సమాశ్రిత దివ్య శ్రమిళ పుష్పవల్లీమ తల్లిక సంభాసురము బాసుర పుష్పగుచ్చ శ్రవణ్ మధుర మధుర సాస్వాద నాద సంభ్రమ భ్రమర కోమల ఝూంకార నిరాధ వేదునం వేదున వత్తర గణ ఘనాగణ శంఖానర్తన క్రీడా విరామ మయూర వార విస్తృత కలాప కలాప రమణీయం రమణీయ కోమల కలాపలాప మందుల దోహద ధూప ధూమాంకుర సంకీర్ణం సంకీర్ణ నికుంజ పుణ్య సుందరం. ఈ ఆరామ సౌకుమారి అత్యంత మనోహరం. దినదిన అనేక నూతన రామావలోక రంజిత కౌరవ వంశవర్ధన మన ప్రబోధావహంబు నీ నిష్కుటంబు తత్పూరుల అద్భుత దర్శనీయ మగుట నిర్వివాదాంశం. కానీ మయసభాయి సామాన్య జనుడు మొదలు రాజకంఠీరవుని పర్యంతరము ఏకగ్రీవముగా దీనిని గురించి వర్ణించుట సరి. ఇందరి కనుకుసుమజాలంలోనూ మహానందమును కల్పించుతున్నవి. ఆసారమాయి ఉండి లేనట్లునూ లేకుండినట్లునూ కనబడుతున్నది. జలాశయమే కాకుండా ఈ విషసూత్రములు ఈ శతపత్రాధికములు ఎట్లుండను. ఏమి శృంగార వైభవం. సంస్పర్శ మాత్ర నూతన చైతన్య ప్రాసాదిక శీతల విమల మధువారి పోర సంపూర్ణము మంద పవనాచాల ఉద్భూత కల్లోల తరంగ మాలిక పరస్పర సంఘటన జాయమాన మృదుల ద్వాన విస్తారాది శావ్యం కమల కోకురాదాది నానా విధ జల కుసుమ రాధా రుణీత దరీభాగం ఆలోల బాల శైవాల జాల లాలిత జంగమోద్యాన శంకావహం గ్రీవాలంకృత విషసూత్ర పాలిక సంగీత హంస హంసీగణ విభూషితంబు వర్ణనాతీతంబు వర్ణాతీతంబు. త్రిజగన్ముత సభాభవనం పాండవుల అధీనములనుండుటయ.
నిన్నమునటి ధనుకు నిలువ నీడ లేకుండా పాండవులు దిగ్విజయము నరించి రాజసూయ భక్తుల నిర్వహణమున సార్వభౌమ పదమును అలంకరించుటయా ఏ లోకమునో పడి ఉండినయా మైహత్కుండు విలోకానికి విప్రజామానమ్మకు ఈ సభాభవనమును నిర్మించుటయా పాండవులు అన్యచన్న దుర్నిరీక్షులై విజృంభించుటయా ఇదంతయు కనులారా గాంచుతూ సుక్షత్రై వంచ సంజాతుండగా ఈ సుయోధన సార్వభౌముడు చూసి సహించి ఊరకుంటుటయా నా సమక్షము ఊరులు పేరులు లేని ధర్మజులకు నా సామంతులెల్లరను ఉపాయము లర్పించి పరస్పర శరంకోటిల సంఘర్షణమున ఢిల్లీన వచ్చినబడి మరియు గంగుల భూసతికి నూతన శోభనాపాదించి రత్నగర్భనామము సార్థక పరుప సాష్టాంగ దృఢ ప్రణామములు ఆచరించుట నాకు అవమానము కాదా దుర్మదమున ధర్మజుడి యుక్తాయుక్త విచార విదూరుడై సార్వభౌముని సమక్షమున జ్ఞానమైనను లేక స్వేచ్ఛగా వారి ప్రణతులను గైకొనుటయా యోజించిన పలుని మనమున పట్టరాని క్రోధం వెళ్ళి వేసి దుర్భరమవుతున్నారు ఇక నిలవదా ఆ కనపడి ద్వారమున నిష్క్రమించదు కాదు ఏమి పాపిచ్చి శిరాద్వార స్ఫటిక ఎంత వెట్టుగా కొట్టుకుంది హెచ్చరిది హాసంతో ఎవరినో పరిగెత్తులేదు కదా ఏమిది ఇతడు ఎవరినో కానున్నా మరి ఆ సపోటి ఎక్కడి నుండి వచ్చి అదులిత మాయా రచనా సమర్థుండైన ఆ మయుండిట్లు ధ్వనించు యంత్రము నీ దెందైనా నిర్మించి ఉంచలేము ఆ కనపడున్నది వివిధమడి వికారకుండ్య భాగాంతర్గత ద్వార దేశమా సువర్ణ శాకాంతరుల్లి దళా రుక్మత వల్లి సముల్లసితమా వల్లి సముల్లసిత సల్లలిత పల్లవ సందోహమా మధ్యే పల్లవ సపుటాత్యంత బాసుర పుష్పఫల ప్రతాన పుష్పఫల మకరంద రస సమాగత సత్వద కీరవారమా పాంచాలి పంచపత్రిక ఏమే నీ ఉన్మత్త వికటాట్టహాసము నీవా నన్ను పరిహసించున్నది కానీ ఇప్పటికి ఇది పరిహాసం మాత్రమే కాలాంతరమున ప్రళయ భైరవ వికటాట్టహాస విస్ఫూరిత ప్రకృతి ప్రభూత తీవ్ర వైశ్వానర జ్వాల తీవ్ర వైశ్వానర జ్వాల తీవ్ర వైశ్వానర జ్వాల ఎంత మర్చిపోదామన్నను మరువలేకున్నానే
పరిహాస అవమానమున ప్రాణ పరిత్యాగం మరణించుటయా లేక ఆ పరిభవమునకు తలయొగ్గి జీవించుటయా? సప్త సాగర వేళ వలయిత వసుంధర వలయమును గల రేఖ ఛత్రాధిపత్యము వహించి అప్రదీప ప్రతాపముల చండ శాసనుండయలరా నా ఎట్టి రాజన్య చూడమడి ఎవరినెట్టి హేయమకు దుర్మరణకు అంగీకరి దుర్యోధన సార్వభౌమునిగా ఈ అవమానం ఆ దుర్జాతి సిద్ధాంతమున లజ్జా విహీనత పరిహసించునుగాక. నా ఇంతటి వారికి ఈ అవమానం తటస్థించునా? మహాగజేంద్రంబు మార్గంబున జనుచుండ ఎన్ని 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 మునుగొట్టలేదు. ఈ విధముల నా అంతరాత్మకు సరిపెట్టుకున్నా ఈ వార్త ఎట్లయినా లోకమున వెల్లడి కాక బాధ నిరంతకంగా దురర్థ ప్రతిపాదకులను లోకులు అనేక విధముల తలంపగా మానరు. ఆ పిమటలను సందేహింపగా మానరు. సుయోధన సార్వభౌముని జీవితమని ఈ కళితము స్థానం ఏర్పరచుకొనటం ఈ ఆశయమున జీవించినటువంటి మరణం సర్వవిధముల మరణమే శరణయం శరణం. అవును, మరణమే శరణ్యం. ప్రాణ పరిత్యాగానంతరమునైనా ఈ సడి తప్పునా? వానిని పరిహాస పాత్రుండవు మానవపతి చరిత్రమని రేపటి నుండి నా జీవితం ఈ లోకమున నాటక రూపమున ప్రదర్శింపబడదా? కావున సర్వ విధముల మరణము గర్హితం. పరనారి పరిహాస పంక కళంకిత జీవులుండనై మరీ నుండయు ఏమి చేయి రచయితను భూపరాధమే పాదమతి శ్రీపద మానవుని మూర్ఖమ నిరోధించి తన పదను తీర్చుకొనుచుంద సచేతునుడనై సబలుడనై సార్వభౌముడనైన నేను ఒక్క అడుగుయునరించిన వ్యక్తకు ప్రతీకారము గావించి నా పౌరుషమును స్థిరపరచుకున్న దాననే నా ఈ అవమానాలన్నిటికీ కారణమైనదా మయసభే కదా? నా క్రోధమున పురికి పట్టైనది ఆ మయసభయే కదా? తొదకు నా జీవితమున విషమస్థితిని ఆక్రమింపజేసినది ఆ మయసభయే కదా? కొత్త ఈ రాజశ్రీమే లేకునేనా పోతు పుట్టదే పుట్టదు కదా? ధర్మజ రాజశ్రీను దుర్యోధన సార్వభౌముల అభిమాన పుష్పోపవన నిర్మూలన పలుకులు విషవాయువు దురాత్ములు యుక్తాయుక్త పరిజ్ఞాన విహీనులు రాజనీతి బాధ్యులు పరపంచాసక్తులను ఆ పాండవ హతకులు పిలిచినంతనే నేనేలా ఆ మైసభకు వెళ్ళవలే. వెళ్ళి తిరిగిపో. నాకేలా ఆ మైసభ విడిది ఏర్పాటు చేయవలె. నేనేలా అందంగా తిరుగాడి అవాచ్యములకు అవమానములకు లోనై తిరిగిపో. ఆ సమయమున ఆ పాపిష్టి పాంచాలి నిష్కారణముగా నిరర్ధకముగా నన్నేలా పరిహసింపవలే.
స్థితిగతులను బట్టి చూడండి. నన్ను భూమికి చేయవచ్చుపచేటికయా పాండవ హతములు ఈ రాజసూయ వ్యాజమున నన్ను ఇంద్రప్రస్థమునకు పిలిపించినట్టు నిశ్చయముగా నీ ఆ దురాత్ముని దురుద్యోగ సంగతాత్ములే కానిచో కేవల సభావలోకన తత్పరుండగు నన్ను వారేలా పరిహసింపవలే. తెలిసినది ఆ రాజసూయమునకు మూలం ఈ కుటిలోపాయమై ఉండుట నిశ్చయము నిస్సంశయము. ఎంత మోసం, ఎంత కౌటిల్యము, ఎంత దుండకము! ఒరి పాండు భూపాల గర్భాపార భూతులారా, ఏమి నా వేరు అభిజాత్యం నన్ను వృత్తి దారింపక, ఆత్మగౌరవం నన్ను గురి నిల్పక, సార్వభౌమ పదమునైన వనపుర తరపక నేనెత్తి అవ్యక్త ఆలోచన పడి కొట్టుకొనుచున్నా. మండలాది మమ్మకుట తట ఘటిత మడి దృఢి నిరంతర నిరాజిత నిజపాద ప్రజ్ఞేని ఉండనై సింధురాక్షతుష్టయ పరివేష్టిత వసుంధరా బాల దుర్వాహుండనై పరరాజ మద సంహరణ భీకర భుజిబల సముద్రుండనై అభిమాన ధనుండనై నిరీక్షుండనై 14 భువనములొక్క పెట్టు నెత్తి వచ్చిన నుక్కడింపదాలు ప్రచండ ప్రతాప ప్రభాసితులకు 100 సోదరులకు అగ్రజుండనై చండతర పరాక్రమోత్సవాలమై దిగంత విశ్రాంత సత్య సౌలితమై అభిమాన వల్లది భంగీకృతమై నిష్కళంకమై జగమున పేరెన్నికదన్న శిక్షోపయోగమున జనించి అనేక క్షోహిణి చము సమూహమున కఠినాదుడనకు నాకు ఈ ప్రపంచమున ఎయ్యది అసాధ్యము. ఇప్పుడే పోయి ఆ దురాత్ములను చీల్చి చెండాడదా, ఆ పురమును భస్మీపడలము గావించదా, నా మనోవికల్పములకు కారణమైన ఓమయ సభను విధ్వంసము రక్షణ. ఓరి దురాత్ములారా, పాండవ హతకులారా, మిమ్ములను కనీరు ఇంద్రప్రస్థపురముల నిలువునిచ్చిన నేను సుయోధనుండనేనా? కట్టుపుట్టముల సైతం ఊడలాగించి మిమ్మల నట్టడుగుల పాలు గావించి చెట్టులను పట్టింపుకున్నా ఏ రాజరాజునేనా? మీ సర్వ సంపదలు భరించి మీ దుర్గదమ్ము నడపకున్నా నేను సార్వభౌముడనేనా? నిండు సభా మధ్యమున సకల రాజ సమక్షమున పత్ని సమేతముగా మీ మాన మారడివో చేయకుండినా ఇంకను ఈ భూమండలం దుర్యోధన చక్రవర్తినని వినిపించుకుందునే. హృదయ కుండమున క్రోధాగ్ని ప్రజ్వలిల్లుతున్నది, నలుదశలను ఆక్రమించుతున్నది. దేహమపాదమస్తకము మంటలెగయితున్నది. ఈ పరితాపం రకంతం ఎప్పటి దరిద్రుని ఆత్మతృప్తికైనా మితముండును కానీ నా ఈ పరితాపం రకం మేర లేకున్నది. కర్తవ్య విచారణము లేదు, పుణ్య పాప వివక్ష లేదు, కీర్తి అపకీర్తులు లేవు, కారణములు లేవు, బంధుత్వములు లేవు, భయము లేదు, భక్తి లేదు. పాండవయ్య
శ్రీవరద నిత్యుల పరిభవ విశ్రాద్గడిత కౌరవ వంశవర్ధన మనం ఖండీరవము యథేచ్ఛా విహార వ్యవహారముల నప్రమత్త వృత్తి నిరాటంకముగా విజృంభించి నేరవలసింది. ఇక పాండవ దుర్మద విభజన విధానము ప్రథమ కర్తవ్యం. పాండవ పట్ట మహిషి పాంచాలి దారుణ పరాభవము ద్వితీయ కర్తవ్యము. పాండు భూపాల కులోన్మూలనము అనంతాచరణీయం. పాండు భూపాల కులోన్మూలనం అనంతాచరణీయం. అనంతాచరణీయం అనంతాచరణీయం. అదేవిధంగా తలపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, సిద్ధాంతి గారు వాళ్ళ చేతుల మీదుగా చిన్న సన్మానం. నలకా శ్రీనివాసరావు గారు కూడా ఈ సన్మానంలో మీరు వచ్చి రావాలి. మైకులు వస్తున్నాయి. మైకులు పక్క కొంచెం మైకులు పక్క పెట్టండి. అడ్డం వస్తున్నాయి. మా విశ్వశాంతి ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి ఫోటో దిగండి. అట్లా రామకృష్ణారెడ్డి గారు ముందు ఫోటో దిగండి. ఆయన నిలబడండి ఒకసారి. మరి గురుగారు అట్లా సిద్ధయ్య గారు కూడా పైకి రావాలి. అట్లా ఉండండి. నిలబడి ఫోటో వస్తుంది. మైకులు అడ్డం పెట్టారు ఆయన. నాకు ఇబ్బందిగా ఉంది. ఉండండి. మరి సిరిగిరి సాంబశివరావు కూడా రావాలి. గారు మరి డోలకృష్ణ కూడా పైకి రావాలి. గురుగారు ఒకసారి ఉండండి. ఏమండి ఒకసారి పొజిషన్లో ఉండండి. ఫోటో తీద్దాం. రైట్, అందరూ చూడండి. రామకృష్ణ గారు ఫోటో ఇటువైపు చూడు. ఉండండి. అదేవిధంగా రైట్, ఓకే. అదేవిధంగా గౌరవనీయులు పూజ్యులు ఎలగతోటి శివరి గారు సీనియర్ ఆర్టిస్టు. మరి ఎప్పటి నుంచో మా నాన్నలతో పాటు నాటకాలు ఆడినటువంటి వ్యక్తి. వారికి కూడా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. తెలగతోటి శివరి గారు.